క్రమబద్ధీకరణ పైన విజిలెన్స్ నివేదిక సిద్ధం. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా. రెగ్యులరైజ్ చేసిన అధికారులు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం. వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపైన క్రమబద్ధీకరణ. కోట్ల విలువైన స్థలాలు కారు చౌకగా కొట్టేసిన వైనం. సీఎం ఆదేశాలతో విచారణ చేస్తున్నారా దీని మీద? అంత చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరుగుతున్నదా? చలో, ఫినిక్స్ అనే కంపెనీ మీద విచారణ చేయమనండి దమ్ముంటే. ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మేము. ఫినిక్స్ అనే కంపెనీ మీద దమ్ముంటే విచారణకు ఆదేశించండి, చేయమనండి. ఒక్క ఎంక్వైరీ చేయమని, ఒక విచారణ చేయమనండి, లేదా ఒక రైడ్ చేయమనండి. చెరువులను కబ్జా చేసిండయా, చెరువులను మొత్తం కబ్జా పెట్టిండు. నార్సింగ్ 2 అనే చెరువు ఇలా కనబడదు అడిగి పోతే. మొత్తం ప్రభుత్వ భూములన్నీ కొల్లగొట్టిండు. మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు దాదాపు 30-35 స్టోరీలు రాసినాం దాని మీద. మరి ఏది అసలు ఆ ఫినిక్స్ అనే పదమే వినబడతలేదే. ఎవరిది కంపెనీ? పోనీ ఏమన్నా ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిందా అంటే లేదు. మళ్ళా ఇది కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్. ఈ ఫినిక్స్ కంపెనీ ఈడీ గతంలో సిబిఐ కేసుల్లో కూడా లిక్కర్ స్కామ్లో అక్కడ సంపాదించిన భూములతో ఇక్కడ భూములు కొన్నారు అన్న దాంట్లో కూడా ఈ పేరు వచ్చింది. మనం ప్రధానంగా వినిపించింది మనకి. చలో, మరి ఫినిక్స్ కంపెనీ మీద చర్యలు తీసుకోండి, దమ్ముందేమో. ఎందుకు రాస్తారు ఇట్లాంటి వార్తలు? నివేదిక సిద్ధమైంది, వాళ్ళ మీద దాడులు ఏం చేసినారు? ఏ ల్యాండ్ని క్రమబద్ధీకరించారు చెప్పండి? ఏమైనా చేసిర్రా? చలో, ఇంకా మీకు ఎవిడెన్స్ కావాలన్నా? వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఉన్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. వాసవి విజయ్ కుమార్ అంటారు. మొత్తం 7 కాడికి చెరువులు కబ్జా పెట్టిండు. ఒక్కొక్క దగ్గరికి నేను తీసుకెళ్తా. మేము పోయినాం బాచుపల్లిలో, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన బాచుపల్లిలో 6 ఎకరాల 28 గుంటలున్న చెరువుని ఎకరం చేసిండు. వాడు ఇలా పోయి జైలు ఉండాలా? దర్జాగా ఎక్కడ జరగాల్సింది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నదే. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వాసవి అని పెట్టిరు. ఏమి ఇచ్చిండని వాసవి అని పెట్టిరు? అక్కడున్న సిరీస్ భూములను మొత్తం కొల్లగొట్టిండు. చలో, ఎంక్వైరీకి ఆదేశించండి వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ మీద. ఇలా వెంకటరామిరెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్లు అయిపోయింది. రాజపుష్ప మీద చేయండి. ఏం క్రమబద్ధీకరిస్తారండి మీరు? కేసీఆర్ 11 ఎకరాల భూమి పార్టీ ఆఫీస్ కోసం తీసుకున్నాడు. తెలంగాణ భవన్ ఉండగా ఆ తర్వాత ఇంకొక 2000-3000 గజాలు దానికి ఆనుకొని కొన్ని వందల మీటర్ల దూరంలో మళ్ళీ తీసుకోగా మళ్ళీ 11 ఎకరాల భూమి ఎకరం 100 కోట్లు పోయిన దగ్గర, అదే కేసీఆర్ హయాంలో ఎకరం 100 కోట్లు వేలమేసిన దగ్గర 11 ఎకరాల భూమి తీసుకున్నాడు. ఇలా మీకు రుణమాఫీకి పైసలు లేవు, రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేవు, స్కూల్ కడతందుకు పైసలు లేవు, హాస్పిటల్ కడతందుకు పైసలు లేవు. ఏమనంటే ఆర్థిక సంక్షోభం అని అంటున్నారు కదా. చలో, ఆ 11 ఎకరాలు వెనక్కి తీసుకొని వేలమేయండి, 1000 కోట్లు వస్తాయి. చేయాల్సిన పనులు చేయరు, ఇట్లాంటి వార్తలు రాయించుకొని మొత్తం తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ అంతా. ఎన్నో ఒక దగ్గర చేస్తారండి, ఎన్నో ఒకటో రెండో చేస్తారు. కేటీఆర్కి సంబంధం లేని వాళ్ళదో, లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళదో వీళ్ళు సగం సగం పంచుకొని తినడం తప్ప ఏ ఒక్క భూమిని వెనక్కి తీసుకుంటారనైతే నాకు నమ్మకం లేదు. 50-50 షేరింగ్లో నడుస్తుంది ఇది. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీల మీద చర్యలు తీసుకోండి, మీకు దమ్ముంటే. తీసుకోరు వీళ్ళు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి మంత్రి డెవలపర్స్ ఇక్కడ మన కేబీఆర్ పార్క్ ఎదురుగా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న 2 బిల్డింగ్లు కట్టిరు. ఇక్కడ ఒకటి మంత్రి డెవలపర్స్, అక్కడ శ్రీనివాసరావు అని ఒక కాంట్రాక్టర్. ఇది పర్యావరణానికి విఘాతం. ఇన్ని ఫ్లోర్లు ఎట్లా కడతారండి? 21 ఫ్లోర్లు. అసలు పార్కింగ్కి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఒకేసారి అన్ని వెహికల్స్ బయటకు వస్తే పార్కింగ్ ఎట్లా ఇదవుతుంది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండండి. గవర్నమెంట్ మీద వచ్చింది కదా, కూల్చిపడేయండి వాటిని. మరి మీరు చెప్పిన పాయింట్ వాస్తవం. ఆ రోజున ఎక్కడా కూడా మీకు ఆ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లకు మించిన బిల్డింగే ఉండదు. మరి ఎట్లా పర్మిషన్ వచ్చింది వాటికి? మీరు రేజ్ చేసిన పాయింట్ కరెక్టే. మరి మీది గవర్నమెంట్ ఇవాళ, చలో కూలగొట్టండి. ఎవ్వరూ ఏమి చేయరు. ఇదంతా కూడా పెద్ద బోగస్. ఈ క్రమబద్ధీకరణ నివేదిక సిద్ధం, మీ బొంద.